దేశవ్యాప్తంగా అందరూ కూడా పొదుపు పాటించాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో ఎందుకంటే దేశంలో ఇంధన ధరలు భారీగా పెరగడం రోజు రోజుకి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వీఈపీల కాడి నుంచి సామాన్యుల వరకు వాళ్ళ స్థాయిలో ఇంధన ధరలు వాడకాన్ని తగ్గించాలి అనేది కాన్సెప్ట్. అయితే ఇందులో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే వినూత్నం అంటే ఆయన మామూలుగా ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నప్పటికీ ఒక సామాన్య వ్యక్తిల వాళ్ళ కుటుంబ సభ్యులతో హైదరాబాద్కి వచ్చిన సందర్భంగా ట్రైన్లో వందే భారత్ ట్రైన్లో రావడం జరిగింది. సో అంటే ఇంధన ఖర్చులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ఈ రకంగా చేసినట్లు ఆయన చెప్తున్నారు. ఒకసారి చూడండి. ఈరోజు మోడీ గారి పిలుపు మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఉన్న ఆర్థిక సంక్షోభంలో అందరం కూడా ఎట్లా చేయాలనే ఆలోచనతో నేను ఈరోజు కాళహస్తికి రేపు మార్నింగ్ ఫ్లైట్కి వద్దాం అనుకుంటే, సరే అందరం కూర్చొని మాట్లాడుకుంటామంటే సరే లేదు, మనం డబ్బులు మిగిల్చాలా, ఇంధనం మిగిల్చాలా, అన్ని రకాల ఖర్చులు తగ్గించాలా అని చెప్పి ఈరోజు నేను, మా పిల్లలు, భార్య, అతనే మా అక్క కొడుకు అందరం కూడా ఈరోజు ట్రైన్లో రావడం జరిగింది. ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్. మాకు ట్రైన్ ఎక్కిన వెంటనే నాకు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ పోయిన వెంటనే ముందుగా మా నాన్న గుర్తు. ఎందుకంటే చిన్నప్పుడు 6 గంటలకు నారాయణాద్రి ఎక్కి 7 గంటలకన్నా ఫుల్గా తిని ఆడు మంచిగా పడుకొని పొద్దున్నే 5:30 కాళహస్తి లేచేవాళ్ళం. అది రెగ్యులర్గా ఫ్లైట్లు లేని, ఎయిర్పోర్ట్ లేని టైంలో. మళ్ళీ ఈరోజు తిరిగి మా పిల్లలతో వస్తుంటే ఈరోజు మా పిల్లల్ని అడిగాను, లాస్ట్ టైం ఎప్పుడు పోయానా ట్రైన్లు అంటే వాళ్ళు అసలు పోలేదని ఇప్పటివరకు ట్రైన్లు అంటారు. అసలు మనం కూడా ఏంటి జీవితంలో దీంట్లో అసలు పోలేదని ఏందబ్బా అని చెప్పి ఈరోజు ఫస్ట్ టైం పిల్లలతో పాటు ట్రావెల్ చేయడం, వాళ్ళు కూడా మంచి ఎక్స్పీరియన్స్, బాండింగ్, పాత విషయాలన్నీ మాట్లాడుకుంటా, నెవరేసుకుంటా అంతా మాట్లాడడం. అట్నే ఐ వాంట్ బి అన్ ఎగ్జాంపుల్. అంటే అందరికి చూపించాలా మనం కూడా ఏం చేయొచ్చు. రేపొద్దున నేను ఫ్లైట్లో వచ్చి ఉంటే ఖర్చు 78,000 రూపాయలు, దగ్గర 13-14 వేల రూపాయలు ఒక టికెట్ ఉండింది. ఈరోజు వచ్చినా ఇక్కడికి 3,000 రూపాయల టికెట్. హ్యాపీగా అక్కడ ఎక్కాను. మా బ్రేక్ఫాస్ట్ ఇచ్చినారు, లంచ్ ఇచ్చినారు. వాళ్ళే మంచి హ్యాపీగా కూర్చొని సరదాగా మాడుకుంటా ఈ పిల్లలతో లూడో గేమ్స్ ఆడుకున్నా, చెస్ ఆడుకున్నా. అంతసేపు ఆడే లోపలికి తిరుపతి వచ్చేసింది. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత నిజం చాలా ఆనందంగా ఉంది. కానీ అర్జెంటుగా సెంట్రల్ మినిస్టర్ మాట్లాడుకొని కాళహస్తి స్టేషన్ ఆపించాలి వందే భారత్. ఎందుకంటే టెంపుల్ టౌన్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ రావాలి. సో నేను అందరినీ కూడా కోరేది ఏంటంటే, ఏంటంటే రాను పాతకాలం వెళ్ళిపోతున్నాం అందరం కూడా. ఆర్గానిక్ ఫుడ్ అని, ట్రైన్ ట్రావెలింగ్స్ అని, బస్లో పోవడం కానీ, ఇదొకటి. ఏంటంటే పాతకాలంలో ట్రైన్లో పోతుంటే ఏ రోజు మీడియా రాలే. ఈరోజు ఏదో ఒక ఎమ్మెల్యే వస్తుంటే అందరూ పాపం మీడియా వచ్చి ఫోకస్. ఎందుకంటే అందరూ కూడా ఫ్లైట్లకు అలవాటు పడ్డం, పెద్ద కార్లకు అలవాటు పడ్డం, ఉన్న స్విగ్గీకి అలవాటు పడ్డం, లేక జొమాటోలకు అలవాటు పడ్డం. మన అమ్మమ్మ కూరలు అన్నీ మర్చిపోయినాము, రైళ్లు మర్చిపోయినాము, బస్సులు మర్చిపోయినాము, ఆటోలు మర్చిపోయినాము. అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. సో డెఫినెట్గా నేను చేసిన చిన్న కార్యక్రమం నా కార్యకర్తలకి, నా ఉన్న మనుషులందరూ కూడా ఒక స్ఫూర్తి కలిగిస్తుందని చెప్పి అందరితో పాటు నేను కూడా కామన్ మ్యాన్, ఆమ్ ఆద్మీ అంటే కామన్ మ్యాన్ లాగా వచ్చి అందరితో పాటు రావడం అనేది నాకు కూడా మంచి ఎక్స్పీరియన్స్. తప్పకుండా దీన్ని మళ్ళా రివైవ్ చేసి, ఇదేదో ఒక మీడియా పోజ్ లాగా కాకుండా లేకపోతే వచ్చి కూర్చొని 10 మందికి ఏదో వచ్చి ఫోటోల కోసం కాకుండా డెఫినెట్గా రిచువల్ అనేది ఎప్పుడున్నా కూడా ఫాలో చేయాలి. ఎంత డబ్బులున్నా కూడా తగ్గిపోవడం మంచిదని చెప్పి మన పెద్దలు చెప్పినారు. తప్పకుండా దీన్ని ఆచరిస్తూ మళ్ళా కూడా మాట చెప్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న, పవన్ కళ్యాణ్ దిశా దశ నిర్దేశించిన వల్ల డెఫినెట్గా నిజంగానే రాబోయే 6 నెలలు మన చేతుల్లో కానీ జాగ్రత్తగా కానీ మనం చేసుకోగలిగితే ఇంధనం పొదుపు కానీ, డబ్బు పొదుపు కానీ, బంగారం తగ్గించుకోవడం కానీ, సిల్వర్ తగ్గించుకోవడం కానీ, ఇవన్నీ కానీ చేస్తే వచ్చే కాలంలో కూడా మనకి ఈజీగా ఉంటుంది. అంత రిసెషన్ ఉండదని చెప్పి తెలియదు.